గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్లీ. బట్ ఇంతవరకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి. యా, యు నో మీ, ఐఎమ్ ఐశ్వర్య. ఇప్పుడు ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. చెప్పు నువ్వెవరు? హాయ్ హాయ్ గైస్, నేను ఎవరు అనుకుంటున్నాను మీరు జస్ట్ గెస్ కామెంట్స్ లో రాయండి. నువ్వు ఇంట్రడ్యూస్ చేయి, నేను నీకేమవుతాను. తిను మా అక్క. యాక్చువల్లీ మేము తిరుపతి బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ చేయాలని మేము చాలా ముందే ఫిక్స్ అయి ఉండే. ఐ బీన్ డూయింగ్ షార్ట్స్ సిన్స్ వైల్, బట్ ఫస్ట్ బ్లాగ్ తిరుపతి బ్లాగే అవ్వాలని మేము చేస్తున్నాం అన్నమాట. తిరుపతి వెళ్తున్నాము. ఎన్ని ఇయర్స్ నా చిన్నప్పుడు వెళ్ళాను, ఆఫ్టర్ 11-12 years. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకున్నాం చాలా సార్లు, బట్ couldn't. యా, మేము ఎన్ని అంటే తెలియని రీజన్స్ వల్లనే మేము చాలా సార్లు ప్లాన్ చేసి కూడా వెళ్ళాను మా బాయ్. బట్ ఫైనలీ వీఆర్ గోయింగ్ నౌ. స్టార్ట్ అవ్వలేదు 10-20కి, బట్ సర్ప్రైజ్. బట్ వి విల్ ట్రై టు క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా విల్ ట్రై టు క్యాప్చర్. సో దాన్ని ఎంతవరకు క్యాప్చర్ చేస్తామా లేదా అని. యాక్చువల్లీ అందరం వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా, బట్ మమ్మీ డాడీ కావచ్చు. సో చూద్దాం. ఓకే, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. హాయ్ గైస్. ఇక్కడ పిన్ని, షీఈస్ బిజీ ఇన్ డూయింగ్ ప్యాకింగ్ అన్నమాట. నానమ్మ ఇక్కడ షీఈస్ ప్రిపేరింగ్ అన్నయ్య టు డూ థింగ్స్. అండ్ అన్నయ్య ఇంకా స్నానం చేయలేదు, చేశాడు సారీ. ఇంకోటి అక్క ఇక్కడ ఏదో చేస్తుంది. ప్యాకింగ్ థింగ్ ఇంకా జరుగుతుంది. మేము 3 months ముందే టికెట్స్ బుక్ చేస్తున్నాం అనమాట, బోత్ ట్రైన్వి అండ్ ఆల్సో అక్కడ దర్శనం టికెట్స్. ఎట్లా ఇవేమి ఐ డోంట్ నో యాక్చువల్లీ, డీటెయిల్స్ అంతా తెలీదు. బాబాయ్ బుక్ చేశాడు అనమాట. వి హ్యావ్ ట్రైన్ అట్ 10:30 అట్లా, అరౌండ్ 10:30 10:20కి ఉంది. ట్రైన్లోకి వెళ్ళాక వి విల్ కంటిన్యూ. వీఆర్ ఆల్ సెట్ టు గో. మొత్తం అన్ని సర్దుకొని మరీ ఉన్నది. ఇక్కడ స్నానమ్మ షీస్ వెయిటింగ్. అన్నయ్య క్యాబ్ బుక్ చేస్తున్నాడు, ఇగో లగేజ్ అన్నయ్య బుక్ చేస్తున్నాడు అంట. హాయ్ గైస్, టైం 9:56 అయింది. వీఆర్ ఎట్ ది రైల్వే స్టేషన్. అన్నయ్య ఉన్నాడు, నానమ్మ దే ఆర్ సిట్టింగ్. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. లైక్ ఒక 30-20 minutes డిలేతో వచ్చింది ట్రైన్. బట్ అప్పటికి ఫుల్ వర్షం ఉండే. ఇక మార్నింగ్ ట్రైన్ జర్నీ అయిపోయాక లేసాక మా ఫేసెస్ ఇట్లా బూరెలు ఉబ్బినట్టు ఉబ్బిపోయినాయి అందరు, నిద్ర లేకుండా నైట్. ఇక మేము ఒక జీప్ మాట్లాడుకొని వి వెంట్ అనమాట లైక్ పైకి. చెకింగ్ అయిపోయింది టోల్గేట్ దగ్గర. టోల్గేట్ దగ్గర చెకింగ్ అయిపోయాక అది మళ్ళీ అదే జీప్ లోపలికి వచ్చి పిక్ చేసుకొని వెళ్ళింది అనమాట. నానమ్మ నడవలేదని చెప్పి వి వెంట్ అనమాట లైక్ అందులో. కానీ అందులో వెళ్తుంటే వ్యూ క్రేజీ ఉండే అనమాట. ఇక్కడికి రాగానే మాకు అర్థమైపోయింది ఇక లైక్ క్రేజీ ఉంటుంది వ్యూ అని. 7 hills ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ యాజ్ యు నో. ఇంక ఇక్కడ అందరూ చూస్తున్నారు అనమాట అన్ని మొత్తం. కానీ అందరికీ ఆ నిద్ర ఉండే, యాక్చువల్లీ నిద్రలో ఉండే అందరూ. బట్ ఎర్లీ మార్నింగ్ దిగేసరికి మేము బ్రష్ కూడా చేయలేదు ఎవరం. రూమ్కి వెళ్ళాక చేద్దాంలే అని చెప్పి, ఇంకా అక్కడికి వెళ్ళాక టిఫిన్ చేద్దాము అని వీఆర్ వెయిటింగ్ అనమాట. ఇక్కడ వ్యూ, సీ ద వ్యూ. ఆ పైకి వెళ్ళిన తర్వాతకి మొత్తం అసలు తిరుపతి ఈజ్ అమేజింగ్ గైస్. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వి వెంట్ టు అన్నప్రసాదం అనమాట. నీతో హాయ్ చెప్తుంది ఇక్కడ. అన్నప్రసాదం ఈజ్ సో 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 యమ్మీ. అసలు క్రేజీ ఉండే, మస్తుండే. అందరం తిన్నాం. అక్క సూపర్ ఉంది అని చెప్తుంది. యాక్చువల్లీ నీతో నవ్వుతుంది, నీతో కూడా చాలా నచ్చింది. వచ్చేసరికి మేము యాక్చువల్లీ అప్పటికి 3 కత్తెరలు ఇద్దామని చెప్పి వెళ్ళినాం. బట్ అప్పటికి ఫుల్ వర్షం పడుతుండే ఆ రోజు తిరుపతిలో. అరౌండ్ ఒక 3 hours స్ట్రైట్గా పడింది వర్షం అనమాట. యాక్చువల్లీ కరెక్ట్ ఎండింగ్ లేదు, అందుకే మళ్ళీ వచ్చిన అనమాట చెప్దామని చెప్పి. టెంపుల్ రెస్ట్రిక్షన్స్ వల్ల అన్ని చోట్ల మేము తీయలేకపోయినాం. బట్ తీసినంత వరకు అయితే ఐ వాంట్ టు మేక్ ఇట్ అ డాక్యుమెంట్. లైక్ ఎప్పుడన్నా చూసుకున్నా బాగుంటుంది అని చెప్పి తీసినంత వరకు అయితే ఐ వాంట్ టు మేక్ ఇట్ అ బ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.